నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నా, ఉద్యమంలోకి వెళ్తున్నా. మొదటి వారం లోపలికి రాణిస్తే రెండవ వారం నా కుర్చీలో కూర్చుంటానంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంచలన వ్యాఖ్యలు. గణేష్ ఊరేగింపులోకి దూసుకెళ్లిన వాహనం, 3 మృతి, 22 మందికి గాయాలు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుల మధ్య అనుబంధంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ తరానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కరే, కేవీపీ ఒక్కరే అని చెప్పుకొచ్చారు. ప్రస్తుత కాలంలో కేవీపీ లాంటి రాజకీయ నాయకులు నాకు ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్లోని హోటల్ దస్పల్లాలో మంగళవారం నిర్వహించిన వైఎస్ఆర్ స్మారక పురస్కారం 2025 ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేవీపీలా ఉండాలి అంటే సర్వం త్యాగం చేయాలి అని చెప్పుకొచ్చారు. ఈనాడు చాలామంది కేవీపీ కావాలని అనుకుంటారని, కానీ అలా ఎవరు కాలేరని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన తర్వాత తొలిసారి బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్లో తనపై కుట్రలు జరిగాయని, రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్లపై కూడా కుట్రలు జరుగుతాయని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని జలగల్లా పట్టి పీడిస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్లలో కేటీఆర్ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీష్ దాదాపుగా 60 లక్షలు పంపించారని ఆరోపించారు. ఈ విషయం తనకు తెలుసని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలతో హరీష్, సంతోష్ అంటగా అవుతున్నారని దుయ్యబట్టారు. సంతోష్ రావు బాధితులు చాలామంది తనకు ఫోన్లు చేస్తూ వారి బాధలను చెప్పుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని తాను ఎప్పుడూ అనలేదని కవిత చెప్పారు. కేసీఆర్ లేని బీఆర్ఎస్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని మాత్రమే తాను అన్నానని తెలిపారు. కేసీఆర్ కూతురుగా పుట్టిన తాను ఆయనను, పార్టీని ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటామని ప్రశ్నించారు. ప్రాణం పోయినా కేసీఆర్కు అన్యాయం జరగనివ్వనని చెప్పారు. తనకు అధికారం, పదవులు ముఖ్యం కాదని, అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకే మాదిరి ఉంటామని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా తనను ప్రతిపక్ష ఎంపీగానే చూశారని తెలిపారు. ఇక 6 అడుగుల బుల్లెట్ తనను గాయపరిచిందని కవిత మండిపడ్డారు. వీళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడి నుంచి కూడా కుట్రలు చేస్తారని అన్నారు. వీరి వల్లే విజయశాంతి, మైనంపల్లి ఈటెల వంటి నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ఉప ఎన్నికల్లో ఈటెలను హరీష్ దగ్గర నుండి గెలిపించారని అన్నారు. ఈ విషయాలన్నింటినీ ఇప్పటికైనా కేటీఆర్ గమనించాలని సూచించారు. పార్టీలో ఏం జరుగుతుందో చూడండి నాన్న, బీఆర్ఎస్ను హస్తగతం చేసుకునే కుట్రలు జరుగుతున్నాయి అని తన తండ్రి కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడింది. దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే. వారు పెద్దవారు, వారికి అనేకమైన పనులు ఉంటాయి. మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు. నేను కేసీఆర్ గారి బిడ్డను, నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా? నాకైతే అనిపించలేదు. వస్తుందేమో నాకు తెలియదు. కానీ నేను ఒక మాటకి నాకు సంతోషం అనిపించింది. నాకు నోటీస్ రాగానే అక్కడ మహిళా ఎమ్మెల్సీలు కూర్చొని, మహిళలందరినీ కూర్చొని, ఫస్ట్ టైం అనుకుంటా భవన్లో 5 మహిళలు కూర్చొని ఇండిపెండెంట్గా ప్రెస్ మీట్ మాట్లాడింది. చాలా సంతోషం. ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలనే నేను కోరుకున్నా. మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బహుజనులకు కోటరీల అడ్డంకులు లేకుండా యాక్సెస్ రావాలి. అది మైక్కి యాక్సెస్ రావాలి, బాస్కి యాక్సెస్ రావాలనే నేను అనుకున్నా. అది జరిగింది. చాలా సంతోషం. నన్ను సస్పెండ్ చేసినాక అయినా పర్లేదు, కానీ జరిగింది. నిన్న మహిళలందరూ కూర్చొని మాట్లాడి నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, నాది రక్త సంబంధం. పదవులు పోతేనో, పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు.
నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను, హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక 7-8 ఇష్యూస్ ఉన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ, ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని. తెల్లారి 2-3 పేపర్లలో వస్తుంది, 3వ రోజుకి మాయమైపోతుంది. అదే కేటీఆర్ గారినేమో 3 సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు. అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో? ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయింది ఆరోపణ. ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు, రంగనాయక్ సాగర్ దగ్గర ఈయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిండని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్, నో కేస్ నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచిండు విచారణకు? ఇవన్నీ పక్కన పెడదాం, నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడరు ఆయన. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అరే 2007 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలే. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళీయంగా కూడా 1,00,000 కోట్ల అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. నేను రామన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు. గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం కోసం ఊరేగింపుగా తీసుకెళ్తున్న జనంపైకి వాహనం దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 3 మరణించారు, 22 మంది గాయపడ్డారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్లోని జాష్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం రాత్రి జుర్దండ్ గ్రామంలో నిర్వహించిన గణేష్ ఊరేగింపులో 100 మందికి పైగా స్థానికులు పాల్గొన్నారు. కాగా మద్యం మత్తులో డ్రైవ్ చేసిన వ్యక్తి ఎస్యూవీతో ఊరేగింపులోకి దూసుకెళ్లాడు. ఈ సంఘటనలో 3 మరణించగా 22 మంది గాయపడ్డారు. మృతులను 17 ఏళ్ల విపిన్ ప్రజాపతి, 19 ఏళ్ల అరవింద్ కెర్కెట్ట, 32 ఏళ్ల
కిరోవతి యాదవ్గా గుర్తించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు అధికారులు తెలిపారు. ఇక సుర్గుజా జిల్లాలోని అంబికాపూర్ మెడికల్ కాలేజీకి వారిని తరలించినట్లు కూడా చెప్పారు. తెలుగు సాహితీ వికాసానికి వెలుగు బాటగా నిలిచిన మహాకవి గురజాడ అప్పారావు. ఇక గృహాన్ని, గురజాడ రచనలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని విజయనగరం జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు. జిల్లా పౌర వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు గురజాడ గృహంలో శాంతి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ తన రచనల ద్వారా సామాజిక చైతన్యం కలిగించి వ్యవహారిక భాషోద్యమకారుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహోన్నత వ్యక్తి నడయాడిన గృహాన్ని ఆధునీకరించాలని, వారి సాహిత్యాన్ని ముందు తరానికి అందించేందుకు డిజిటలైజ్ చేయాలని కోరారు. ఎందుకంటే దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. అట్లాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగునని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి గురజాడ, తెలుగువారి అడుగుజాడ. అటువంటి వ్యక్తి నడయాడినటువంటి గృహాన్ని ఎవరు అధికారంలో ఉన్నా పట్టించుకోవట్లేదు. ఆగస్టు 11వ తారీఖున ఒక తాగుబోతు ఇంట్లోకి వచ్చి ఫ్యాన్లన్నీ విరిచేసి ఆ గురజాడ సాహిత్యాన్ని చిందరవందర చేసి ఇక్కడే పడిపోయి కంప్లీట్గా పాడు చేసినటువంటి సందర్భం. దీనిపైన సాహితీ సంఘాలన్నింటిలో కూడా జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో ఇప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించాం. పోస్ట్ కార్డు ఉద్యమం చేసాం, నిరసన చేసాం. ఈరోజు ఒక శాంతి దీక్షను ఒకదాన్ని ఏర్పాటు చేసాం. దీనికి ప్రధానంగా 3 అంశాలు. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు గత నెల ఆగస్టు 30వ తారీఖున విశాఖపట్నం నుంచి ఒక ప్రకటన చేశారండి. ఆ ప్రకటనలో గురజాడ ఇల్లుని ఆధునీకరిస్తాం, దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు. రేపు 4వ తారీఖున అంటే రేపు గురువారం రాష్ట్ర క్యాబినెట్ ఉంది. ఈ క్యాబినెట్లో 3 అంశాలు పెట్టమంటున్నాం. 1, గురజాడ ఇల్లుని ఆధునీకరించండి. 2, గురజాడ సాహిత్యాన్ని ముందు తరం వారి కోసం చెప్పి డిజిటలైజ్ చేయండి. 3వది గురజాడ జయంతి సెప్టెంబర్ 21వ తారీఖున 163వ జయంతి. ఈ జయంతిని రాష్ట్ర పండగగా చేయండి. విద్యార్థులకు తెలియాలి, అలాగే సమాజానికి తెలియాలి. గురజాడ మహోన్నతమైన వ్యక్తి, ఆయన ఒక గొప్ప శక్తి. ఆయన ఇచ్చినటువంటి గొప్ప అంశాలే ఈరోజు ప్రజలకి ప్రజాస్వామ్య వ్యవస్థకి ఆయుపట్టు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా మన్ కీ బాత్లో దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని అంటే మనందరం జబ్బలు చరుచుకున్నాం. ఆహా గురజాడ, ఓహో గురజాడ, మన అడుగుజాడ అని చెప్పని తర్వాత మర్చిపోతున్నాం. ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం కూలి పనికి బయలుదేరిన హరిబాబు రైలు ప్రమాదానికి గురై మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి గుంటూరు నుంచి యలకాంకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి కొండవీడు ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న హరిబాబు భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోవడానికి భోగి తలుపు వైపు వెళ్ళాడు. రైలు అధిక వేగంతో దూసుకెళ్తుండడంతో అదుపు తప్పి గజ్జలకొండ మార్కాపురం రైలు మార్గం మధ్యలో పడిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు, తోటి ప్రయాణికులు వెంటనే చైన్ లాగడంతో రైలు దాదాపు 3 కిలోమీటర్ల తర్వాత ఆగింది. గార్డుకు ఘటన వివరాలు తెలియగానే ఇంజన్ డ్రైవర్ రైలును వెనక్కి నడిపించారు. తీవ్ర గాయాలతో తలడిల్లుతున్న హరిబాబును ఎమర్జెన్సీ స్ట్రెచ్చర్లో మార్కాపురం రైల్వే స్టేషన్కి, అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. కుటుంబ పోషణ కోసం వెళ్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వర్క్ మీద పనికి బయలుదేరి గుంటూరులో టికెట్ తీసుకొని ఎక్కిన తర్వాత ఈ నరసరావుపేట వినుకొండ దాటిన తర్వాత భోజనానికని అతను తినేసి చేయి కడుక్కోవడానికి డోర్ దగ్గరికి వెళ్ళాడంట. మేము అయితే పక్క సీట్లో కూర్చున్నాను, మేము గమనించలేదు. ఆ చేయి కడుక్కుంటూ ఆ ట్రైన్ వేగానికి మనోడు అదుపు తప్పి ముందుకు పడ్డాడని ఆ పక్కన ఉన్న లేడీ ఇంకో పిల్లోడు మాకు పెద్ద పెద్ద గడిచి చెప్పారు. సరే ఎవరు ఏంది పడ్డారని మేము చూసుకుని సరే మా మనిషిని అర్థమైంది మాకు. సరే అమ్మటినే నేను చైన్ లాగిన తర్వాత అప్పటికే కుడియడానికి సుమారుగా 2-3 కిలోమీటర్లు ట్రైన్ వెళ్ళిపోయింది. సార్ ఎక్కడ పడ్డాడు ఏంది అంటే ఇంత లెంత్లో పడ్డాడని చెప్పారు వాళ్ళు. సరే నేను అతన్ని కనుక్కొని సరే ఏమన్నా ఆప్షన్ ఉంటే నేను వెళ్ళి చూస్తాను సార్ అని చెప్పాను. సరే వెళ్ళి చూడమ్మా, ట్రైన్ ఒక 10 నిమిషాలు ఆపుతాను అన్నారు సార్. సరే నేనేం చేస్తాను, లైట్ తీసుకొని పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాను. ఒక దగ్గర చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్ నెంబర్ మా వాడికి ఒకటి ఉంటే, అన్న మనిషి కనపడ్డాడంటే, అన్న కనపడ్డాడన్నా ఇట్లా కాలు నొజ్జు అయిపోయింది, మనిషి తలకు కూడా బాగా దెబ్బ తగిలిందన్న, ఎంత దూరం అమ్మ డిస్టెంట్ అంటే, నేను అన్న ట్రైన్ అయితే నాకు కనపడతలేదు, అక్కడ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందని ట్రైన్లో అతను అడిగాడు. దాని మీద ఏమైనా స్తంభం మీద నెంబర్ ఉందా అని. ఆ నెంబర్ నేను చెప్పాను ఫోన్లో. చెప్పిన తర్వాత ఒక 10 నిమిషాలమ్మా ఆ ట్రాక్ నుంచి పక్కకి తీయమ్మా, నేను ట్రైన్ వెనక్కి వస్తుందని చెప్పారు. ఆ ట్రైన్ నుంచి నేను ఆ పక్కకి తీయగానే కుడి ఎడమ ఒక 5-6 నిమిషాల్లో ట్రైన్ వెనక్కి వచ్చేసింది. రివర్స్ చేసిన తర్వాత ఆ స్ట్రెచ్చర్ ఉంది కదా, ఆ స్ట్రెచ్చర్ మీద అతను ఎక్కించి ఎమర్జెన్సీలో అక్కడికి ఎక్కించిన తర్వాత ఇదే ఊరన్నా మార్కాపురం రైల్వే స్టేషన్కి రాగానే 108కి ఫోన్ చేసి అక్కడ దింపి ఈ హాస్పిటల్ రావడం జరిగింది.
అవును సార్, ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు పోలీసులు తమను బలవంతంగా స్టేషన్లో ఉంచారని యువకులు వాపోయారు. కర్నూలు జిల్లా కోసగిలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేవనపల్లి గ్రామస్తులు బలవంతంగా తమను దొంగలుగా చిత్రీకరించారని వారు కన్నీరు మున్నీరయ్యారు. వేట కోసమే తాము ఆ గ్రామానికి వెళ్లామన్నారు. అక్కడ ఉన్న యువకులు తమపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి బలవంతంగా ఒప్పుకునేలా చేశారని వారన్నారు. కర్ణాటకలోని ఎరగిరి పోలీస్ స్టేషన్లో దేవనపల్లి గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని వారన్నారు. మా పిల్లల్ని పట్టుకొని చితగా బాధడమే కాకుండా దొంగతనం చేసినట్లు ఒప్పుకోమని చెప్పేసి టార్చర్ పెట్టడమే కాకుండా కొట్టి దారుణంగా కుట్టడమే కాకుండా అది వాళ్ళే ఒక టెంట్ మన గొర్రెలు షెడ్కి సంబంధించింది టెంట్ జాలి కట్ చేసి మా పిల్లల చేతికి ఒక కటింగ్ ప్లేయరు ఒక స్క్రూ డ్రైవరు ఇచ్చి చేతికిచ్చి వీళ్ళే దొంగతనం చేసినారని అట్లా ఒక వీడియో క్రియేట్ చేసి దొంగతనం చేసినారని ఒక ముద్ర వేసినారు. తర్వాత మేము పొద్దున మా పిల్లలు నాకు నైట్ 2 గంటల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు. ఫోన్ చేస్తే నేను అనే లోపల అందరిని అక్కడ ఉండే గ్రామస్తుల్ని ఎవరున్న బంధువులు ఆ ఊర్లో బంధువులు ఉన్న వాళ్ళని తెలుసుకొని వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటూ వెళ్ళినాను. వెళ్ళే లోపల 6 గంటలు అయింది. 6 గంటల సమయంలో వెళ్ళినాను. మేము వెళ్ళగానే మా కళ్ళ ముందరనే మా పిల్లలు కొట్టినారు. మేము 7 మంది వెళ్ళాము. కోసిక నుంచి మా వదిలి మేమంతా కలిసి 7 మంది వెళితే మా పిల్లలు అట్లాంటి వాళ్ళు కాదని చెప్తే మాపైకి దాడి దిగినారు. దిగడమే కాకుండా మా వదిలి ఆడే మహిళలు కూడా చూడకుండా కారణంగా కొట్టడమే కాకుండా కడుపు పైన వాళ్ళతో తన్నినారు. నా కళ్ళ ముందటే తన్నడమే కాకుండా దొంగతనం మీ పిల్లలు చేసినారు, మీరు కూడా ఒప్పుకోండి, ఒప్పుకోకపోతే మిమ్మల్ని కూడా దొంగతనం కేసులో ఇరికిస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసినారు. మనుషులపై కూడా కుడతాం, చంపుతాం, నరకతామని చెప్పేసి దారుణంగా బెదిరింపులకు గురి చేసినారు. తర్వాత ఏం జరిగిందంటే అక్కడ కుట్టినారు కాబట్టి వీళ్ళు వినే పరిస్థితుల్లో లేరు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి నేను మా వదిన్ని పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వమని చెప్పేసి మా వదిన్ని పంపించి నేను అక్కడే ఉండడం జరిగింది. తర్వాత మా వదిన పోయి కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ ఎరిగేరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి పోలీసు వారు అక్కడ ఉండే యజమానికి గొర్రెల షెడ్ యజమానికి ఫోన్ చేశారు. చేసిన సమయంలో నంజాగూడలో మీరు పోలీసులకి కంప్లైంట్ ఇస్తారా అని చెప్పేసి మాపైకి దాడి చేసినారు. మా పైన 3 లక్షలు డబ్బులు కూడా డిమాండ్ చేయడం జరిగింది. 3 లక్షలు ఇస్తే మీ వాళ్ళని వదిలిపెడతాం, లేకపోతే వదిలిపెట్టాము, కాళ్ళు చేయి నక్కుతామని చెప్పేసి కూడా బెదిరించినారు. ఇంకా 6 లక్షలు అడిగినారు. ఫస్ట్ 6 లక్షలు అడిగినారు, తర్వాత 3 లక్షలు అడిగినారు, తర్వాత 1,50,000 అడిగినారు. వాళ్ళు అక్కడ ఉండే సిచ్యువేషన్ దాదాపుగా 200 మంది 250 మంది వరకు ఉన్నారు కాబట్టి అంతమందికి మేము సమాధానం చెప్పుకోలేకపోయినాము. లాస్ట్కి 1,50,000 డబ్బులన్నా కట్టాలని చెప్పేసి బెదిరించినారు. ఇంకా తప్పని పరిస్థితుల్లో మేము అక్కడ నుంచి రావాలంటే ఒప్పుకోవాలి. 1.5 లక్షలు ఒప్పుకున్నాయి, నేనే ఒప్పుకున్నాను. ఏదైనా వదిలేస్తారు, లేదంటే ఒప్పుకుంటేనే వదిలేస్తారు, లేకపోతే లేదు. అలాంటి సమయంలో తప్పని పరిస్థితుల్లో 1,50,000 ఇప్పిస్తా అని చెప్పేసి నేను ఒప్పుకొని మా పిల్లల్ని పోలీసు వారు తీసుకొని రావాలని నన్ను పట్టుకున్నారు. నన్ను పట్టుకుంటే 1,50,000 ముగ్గురికి కలిసి 1.5 లక్షలు ఇప్పిస్తాం, మనిషికి 50,000 ఇప్పిస్తాం, మీరు స్టేషన్ దగ్గరికి రండి అని చెప్పి అక్కడ నుంచి నేను తప్పించుకొని రావడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఫోన్లు చేసినారు నాకు, డబ్బులు ఇస్తారా లేకపోతే మేము రాజీకాము, మిమ్మల్ని కాదని ఎట్లా పోతారు, మమ్మల్ని కాదని పోలీసులు ఎట్లా ఇస్తారు, మీరు నంజాగూడలో కేసు పెట్టినారు అని చెప్పేసి బెదిరించడం జరిగింది. ఇవన్నీ కారణాలు చేయడమే కాకుండా మమ్మల్ని బెదిరించడం ఇంత కారణంగా బెదిరించినారు. దయచేసి కోసిక మండలం వారు కానీ మన మంత్రాలయం వర్గం వారు కానీ ఎవరైనా కొండలేటికి పోయేవాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలా. ఎవరు కానీ పోయి అలాంటి మూర్ఖుల చేతికి దొరకద్దండి, అలాంటి కుందెంలాటికి పోవద్దండి. దయచేసి అట్లాంటి మూర్ఖుల చేతికి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నగరంలో రియల్ భూమి ఫ్రాంచైజ్ భవనాన్ని నిర్వాహకులు భాస్కర్, విజయ్ కృష్ణ, ఎన్ అనిల్ కుమార్, సురేష్లు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులకు ఎన్నో మోసాలు ఎదురవుతున్నాయని అన్నారు. వీటన్నింటినీ అధిగమించి నిజాయితీగా నిబద్ధతతో కస్టమర్ దేవుళ్లకు సేవలు అందించేందుకు తాము ముందుకు వచ్చామన్నారు. కస్టమర్ల ప్రాపర్టీని సంరక్షణలో కస్టమర్లకు జెన్యూన్గా సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్య ధ్యేయం అండి. అలాగే ఏజెంట్కి, కస్టమర్కి మరియు కంపెనీ వారికి మధ్య జరిగేటువంటి మోసాలని కానీ ఎటువంటి గ్యాప్ అనేది లేకుండా డైరెక్ట్
కంపెనీ వారు ఏజెంట్ ప్లస్ కస్టమర్కి దరిచేర్చడానికే ఈ యొక్క రియల్ భూమి అనేది ఆవిర్భించడం సంస్థ ఆవిర్భించడం జరిగింది. ఇది ఈ ఏలూరు బ్రాంచ్ మేము తీసుకోవడం చాలా గర్విస్తున్నాం అండి. ఈ బ్రాంచెస్ యొక్క ముఖ్య ఉద్దేశం కస్టమర్స్కి ఒక జెన్యూన్ ప్రాపర్టీ అందజేయడం అనేది ముఖ్య ఉద్దేశం అండి. అలాగే ఈ బ్రాంచ్లో ఈ ఆఫీస్లో ప్రధాన మంత్రి సూర్యఘర్ అనే పథకం ద్వారాగా ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందజేసే కార్యక్రమం మీద ఈ యొక్క ఆఫీస్లో మేము అత్యంత మెరుగైన సేవలు అందించడానికి మేము గర్విస్తున్నాం. నేను రియల్ భూమి ఏలూరు ఫ్రాంచైజ్ తీసుకున్నాను. నేను స్థాపించింది గుంటూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి గారు, రోహిత్ గారు, అలాగే మాకు సహకారం అందిస్తున్న విజయవాడ రాజు గారు మరియు రాంప్రసాద్ గారు. మేము ఈ సంస్థ ఎందుకు స్థాపించారంటే వాళ్ళు జనాలకి ఈ రియల్ ఎస్టేట్ వల్ల ఏ మోసాలు జరగకూడదని వాళ్ళు స్థాపించడమైనది. ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు, ఏజెంట్లకు కానీ కస్టమర్లకు కానీ మంచి సాటిస్ఫాక్షన్ కోసమే ఈ సంస్థ స్థాపించబడినది. నేను ఈ ఏలూరును ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల నేను చాలా గర్విస్తున్నాను ఈ కంపెనీ తరఫున. కుమార్ నర్మాండి, ఏలూరు. మేము రియల్ భూమి ఫ్రాంచైజ్ ఏలూరు తీసుకున్నామండి. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి ఒక్కరి కళ, మధ్యతరగతి కుటుంబం కళ ఒక సొంత ఇల్లు, సొంత స్థలం ఉండాలని. ఈ రోజుల్లో అది కలగానే మారకుండా మా వంతు సహాయం చేయడానికి ఏలూరు ఫ్రాంచైజ్ రియల్ భూమి నుంచి మాట్లాడుతున్నాం. ప్రతి కస్టమర్ మాకు దేవుడితో సమానం. ఏలూరు ఫ్రాంచైజ్ నుంచి మంచి బిజినెస్ చేయాలని మా టీం అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఆకలి సురేష్ అండి, ఏలూరు అండి. మేము ఇక్కడ మన నవేగా రోడ్డు చివరికి వచ్చిన తర్వాత సాక్షి ఆఫీస్ దగ్గర కింద ఆఫీస్ తీసుకున్నామండి. ఇది ఆఫీస్ వచ్చి రియల్ భూమికి సంబంధించిందండి. ప్రతి ఏజెంట్కి, ప్రతి కస్టమర్కి ఏ అన్యాయం జరగకుండా ఉండేలాగా ఈ ఏలూరులో మా ఫ్రెండ్ వాళ్ళు మేము అందరం కలిసి ఈ రియల్ భూమి అనేది ఫ్రాంచైజ్ తీసుకున్నామండి. దీనికి అందరికీ న్యాయం జరిగేలాగా మేము అందరం దీంట్లో కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఇంటికి అందరూ కూడా. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు తిమ్మాపురంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సేనాపతి బాబురావు మాస్టర్ తన దివంగత కుమార్తె పేరుతో స్థాపించిన శ్రీ కుసుమ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు ఉత్సాహంగా తరలివచ్చి రక్తదానం చేశారు. తుని మదర్ బ్లడ్ బ్యాంక్ పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో 117 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం కుసుమ కావ్య ఫౌండేషన్ సౌజన్యంతో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు తోట నగేష్, బోడపాటి శివదత్, ఆకేటి గోవిందరావు, పప్పల శివ, అమలకంటి అబద్దం, గెడ్డం ఆకాష్, చైతన్య వంటి ప్రముఖ నాయకులు హాజరై రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికెట్స్ ప్రదానం చేసి బాబురావు మాస్టర్ సేవలను కొనియాడారు. పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న అభిమానంతో 4 ఏళ్లకు కుసుమ కావ్య జ్ఞాపకార్థం మెగా రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు సుమారు 500 మందికి పైగా రక్తదానం చేశారని పేర్కొన్నారు. బాబురావు మాస్టర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఇంత పెద్ద స్థాయిలో రక్తదానం జరగడం అభినందనీయం. పవన్ కళ్యాణ్ పట్ల అభిమానంతో ప్రతి సంవత్సరం ప్రజలు ముందుకు వస్తున్నారు అని తెలిపారు. మన ఆరాధ్య నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం కార్యక్రమం పురస్కరించుకొని ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 130 మంది, రెండో సంవత్సరం 135, మూడో సంవత్సరం 145, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 90 మంది ఇవ్వడం జరిగింది. ఈ 4 సంవత్సరాలు కూడా ఉత్తరాంధ్రలో ఎక్కడా ఇవ్వనటువంటి బ్లడ్ డొనేషన్ ఒక ఎస్రాయవరం మండలం తిమ్మాపురం పంచాయతీ పరిధిలోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేము మదర్ బ్లడ్ బ్యాంక్కి అందజేయడం జరుగుతుంది. ఈ బ్లడ్ని వారి నుండి ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఈ బ్లడ్ని మేము అందజేయడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం అంటే ప్రతిరోజు ఇంచుమించుగా 2 రోజులకు ఒకసారైనా సరే కష్టంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయం మేరకు, ఆయన సిద్ధాంతం ప్రకారం ఆయన పుట్టినరోజున వచ్చి మొక్కలు నాటడం కానీ, ఎవరికైనా సాయం చేయడం కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ ఏర్పాటు చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఆయన మొన్న విశాఖపట్నం 3 రోజుల పర్యటన వచ్చినప్పుడు పుట్టినరోజు వేడుకలు అట్టహాసాలతో చేయకండి, సేవా కార్యక్రమంతో చేయండి అని ఏదైతే పిలిపించారో దానికి అనుగుణంగానే కార్యకర్తలందరూ కూడా వివిధ రకాలుగా
వివిధ రంగాల్లో సేవలు చేసుకుని కానీ రోగులకు కానీ హాస్పిటల్ వాళ్ళకి అలాగే పేద విద్యార్థులకు కానీ అనాథాశ్రమాల్లో కానీ ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా సేవ చేస్తున్నారు. మరి పాయకరాయపేట నియోజకవర్గంలో చెప్పుకోవాలంటే బ్లడ్ బ్యాంక్కి డోనర్గా ఉంటూ బ్లడ్ బ్యాంక్ కాదు ఇది 4వసారి ఆయన నిర్వహించిన బాబురావు మాస్టర్ జనసేన నాయకుడు. మరి ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికి సుమారు 400-500 మందికి బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈవేళ కూడా 60 మందికి ఇవ్వడం జరిగింది. ఈయన ఎప్పుడు పెట్టినా సరే మరి ఈ నియోజకవర్గంలో అత్యధికంగా బ్లడ్ డొనేట్ చేయడానికి ఈవేళ మహిళలు కూడా ముందుకు వచ్చారంటే మరి ఆయన మీద ఎంత నమ్మకం, ముఖ్యంగా మాస్టర్ మీద ఈ పార్టీ మీద నమ్మకంతో మరి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈవేళ ఇప్పటికే 70 మంది సుమారు డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా 10-20 మందికి అవకాశం ఉన్నది కాబట్టి రావడానికి సాయంకాలం లోపల. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏంటంటే మాస్టర్ చేసిన సేవలు మరి మనం ఈ ముఖ్యంగా ఈ మండలంలో ఈ తిమ్మాపురం గ్రామంలో ప్రజలందరూ కూడా మర్చిపోలేని సేవలు చేస్తుంటారు. మరి ఆయన కుమార్తె పేరు మీద కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈవేళ మరి జనసేన వీర అభిమాని కాబట్టి జనసేన పార్టీలో అత్యంత ముఖ్యమైన ప్రధాన పాత్ర వహించే వ్యక్తి ఈ మండలంలో కాబట్టి ఆ మాస్టర్కి ఆ భగవంతుడు ఆయా ఇటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా ఉన్నారో అది ఎప్పటి నుంచో 4 సంవత్సరాల నుంచి మరి ఆయన జన్మదిన సందర్భంగా చేస్తున్నారంటే అది ఆషామాష విషయం కాదు. ఈవేళ బ్లడ్ బ్యాంకులు చాలా మంది పెడతారు, పెట్టి 10 మంది 20 మంది ఇచ్చేసి మా అమ్మ అనుకోవడం కాదు. త్రికరణ శుద్ధిగా పనిచేసినందుకు అటువంటి వ్యక్తులకి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారని ఎంతో మంది బ్లడ్ లేని వాళ్ళకి నేను కూడా ఎన్నోసార్లు ఆయనకు ఫోన్ చేయడం జరిగింది. మరి ఇమీడియట్ గా స్పందించి ఇక్కడ తుండో కానీ లేదంటే అటు విశాఖపట్నంలో కూడా ఆయన గ్రామంలో మన బాబురావు మాస్టర్ గారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుంది సరే. అయితే ఈ బ్లడ్ బ్యాంక్ అనేది గత 4 సంవత్సరాల నుంచి చాలా బాగా జరుగుతున్నారు. ఇందులో మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని ఆ భగవంతుడిని ఆ బాబురావు మాస్టర్ గారికి మంచి ఆరోగ్యం మంచి ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి అలాగే పవన్ కళ్యాణ్ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా మా పార్టీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా అందరూ బాగుండాలని కోరుకుని ఆయన ఆరోగ్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నా, ఉద్యమంలోకి వెళ్తున్నా. మొదటి వారం లోపలికి రాణిస్తే రెండవ వారం నా కుర్చీలో కూర్చుంటానంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. గణేష్ ఊరేగింపులోకి దూసుకెళ్లిన వాహనం, 3 మృతి, 22 మందికి గాయాలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.